తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి, ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా గురువుగారు. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రశ్నని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, వెరీ రీసెంట్గా నాకు అనిపించింది, నా చుట్టుపక్కల ఉన్న కొంతమందికి కూడా అనిపించింది, నాకు తెలిసి చాలామందికి రెగ్యులర్గా ఉండేదే, నేను ఎక్కువగా విన్నా ఈ మధ్యన ఈ టాపిక్ ఏంటంటే, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా బండ్ల మీద వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర ముందో షాపుల దగ్గర నిమ్మకాయలు తొక్కేస్తూ ఉంటాం. సో మన ఎనర్జీస్ ఒక్కొక్కసారి డల్గా ఉంటాయి, ఒకలాంటి బద్ధకం, లేజినెస్ ఇవన్నీ ఉంటాయి డిఫరెంట్గా ఉన్నప్పుడు. ఆ నిమ్మకాయ తొక్కడం వల్ల ఇలా జరిగిందా, దానివల్ల నాకేమన్నా వచ్చేసిందా అని కూడా అనుకుంటూ ఉంటాం. ఇలా నాకు తెలిసి చాలా మందిలో ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ విన్నా నేను, చాలా మందిలో ఉంటుంది. సో అసలు ఏంటి, నిమ్మకాయ తొక్కడం వల్ల మన ఎనర్జీస్ డల్ అయిపోతాయా? అంటే నిమ్మకాయ అంటే నార్మల్ నిమ్మకాయ తొక్కడం అని కాదు, వాళ్ళు ఎవరైనా ఏదైనా దిష్టి తీసేస్తే అవే దిష్టి తీసిన నిమ్మకాయ, అది మెన్షన్ చేయడం లేదు. ఎగ్జాక్ట్లీ అలాంటిది ఏదైనా తొక్కడం వల్ల సింపుల్గా ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరికి కూడా సందేహం, నిజంగానే దానివల్ల జరిగిందా లేకపోతే నా ఊహ, ఈ తర్కం రావాలి. మన సనాతన ధర్మంలో ఏంటంటే, సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా, నువ్వు ఒకటి చెప్పారు కదా అని అలాగే ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు. నువ్వు ప్రాక్టికల్గా థింక్ చేయి, ఆలోచించు, ప్రశ్నించు. సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే ప్రశ్నించాలి, ఆలోచించాలి, తర్కించాలి, చర్చించాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు చాలా స్పష్టంగా. నేను చెప్తున్నానని కాదు, నీకు నువ్వుగా అనుభవంలో తెలుసుకో అని చెప్తాడు. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు ఆయన. రైట్. ఇక్కడ మనం నిమ్మకాయ ఆర్ సంథింగ్ ఏవేవో వేస్తుంటారు, మనం దాని ఏమంటారు, కారం కలిపిన అన్నం, మన కుంకుమ కలిపిన అన్నం వేస్తుంటారు, రకరకాల బట్టలు ఏవో చుట్టూ వేస్తుంటారు, సంథింగ్ అట్లాంటివి అన్ని రోడ్ల మీద పడేస్తాం, అట్లాంటిది ఏదో తొక్కినప్పుడు ఏదో అవుతుంది అని అనుకుంటాం. రైట్. ఇక్కడ ఇది నేను ఏమంటానంటే, ఇక్కడ మన ప్రాక్టికల్ మైండ్ ఏదైతే ఉందో పనిచేస్తూ ఉంటుంది. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, అంతా రోడ్డే, కానీ అది తొక్కినందుకు నాకు ఎందుకు రావాలి అనే ప్రాక్టికల్ మైండ్ ఒక పక్క పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది సీరియస్గా అది తొక్కడం వల్ల నాకు ఇబ్బంది అయిందని అనుకుంటాం. కొంతమంది ఏంటంటే అది తొక్కడం వల్ల కాదు అనే లాజికల్ మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటాం. నేనేమంటానంటే, ఒక ప్రదేశం, ఒక వస్తువు, ఒక సమయం, ఒక ఎనర్జీ ఉంది అని మనం ఫీల్ అవుతాం. అది ఎట్లాగా ఉంది అని మనం నిరూపించాలంటే అది ఎట్లాగా అంటే వెరీ సింపుల్. మీరు ఆలయంలోకి వెళ్తున్నారు, యు గెట్ పాజిటివ్ ఎనర్జీ, కరెక్టా కదా? ఎగ్జాక్ట్లీ, పాజిటివ్ ఎనర్జీ కోసమే మనం ఆలయానికి, అంతా ఒకేలాగా ఉంటే ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనకెందుకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది? వెరీ సింపుల్. రెండవది, భగవంతుడి కోసం మనం ఏదైనా ఒక ప్రసాదం తయారు చేస్తున్నాము, భగవంతుడికి నివేదిస్తున్నాము, అది చూసుకోగానే ఎంతో మాధుర్యంగా ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పాజిటివ్ ఎనర్జీ. రైట్. ఇక్కడ ఏంటంటే, ఒక విషయం మనం వింటున్నాము, వినగానే నర్వస్ అయిపోతున్నాం, కొన్ని వినగానే హాయ్ అండ్ నిజమా అని చెప్పి ఎగ్జైట్ అవుతున్నాం. అంటే కొన్ని పదాలు, కొన్ని మాటలు మనల్ని యాంగ్జైటీని తీసుకొస్తున్నాయి, డల్నెస్ని తీసుకొస్తున్నాయి. రైట్. చిన్నపిల్లలు లేకపోతే బయటికి వెళ్ళేదన్నా వచ్చినప్పుడు దిష్టి తగిలిందని డల్ అయిపోయినప్పుడు చిన్నపిల్లలు కూడా బాగా ఏడుస్తుంటే ఒక ఉప్పు మిరపకాయ తీసి తిప్పుతున్నాము, దెన్ ఆటోమేటిక్లీ వాళ్ళు ఏడు పాపేస్తున్నారు. అంటే ఒక పదార్థంతో ఒక మనిషి చుట్టూ తిప్పినప్పుడు చిన్నపిల్లలకి, అంటే వాళ్ళకి ఎటువంటి సైకలాజికల్ ఫీలింగ్స్, ఇదేదో ఇలా వచ్చింది కాబట్టి నాకు బాగా అయిపోయింది అని అనుకోవాలి ఏం లేదు. జస్ట్ నెలల పిల్లలకి అది క్లియర్ అయిపోతుంది. ఫైన్. అంటే ఏమిటి, ఇక్కడ మన చుట్టూ ఒక ఆరా ఉంది, ఆ ఆరాకి ఒక నిమ్మకాయో లేకపోతే సంథింగ్, ఇప్పుడు రకరకాలు ఉంటాయి. ఎలా అంటే, మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ చేసేది చెప్తున్నాను నేను మీకు. ఒక కల్లుప్పు తీసుకొని పట్టుకొని చుట్టూ తిప్పేసి తూ అనుకుని పడేసేది. దెన్ మాకు తెలియని ఒక ఫీలింగ్ క్లియర్ అయిపోయేది. నేను చిన్నపిల్లలు చూసేవాళ్ళం కదా. ఇంకా ఆయిల్ క్లాత్ తీసుకొని ముక్కు దగ్గర వాసన చూసి కాల్చేవారు, మిరపకాయలు తిప్పేవారు. ఇట్లా కొన్ని ఇంకా పెద్ద, కొంతమందికి ఎట్లా అంటే విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గుమ్మడికాయకి వెలిగించి తిప్పి పడేస్తారు. లేదా ఒక విజయం కోసం వెళ్తున్నాం, ఒక దానికి గుమ్మడికాయ తిప్పుతారు, ఎందుకంటే ఒక పెద్ద ఆపద నీకేది రాకుండా కాపాడాలని. అంటే ఏమిటి, ఇవన్నీ నిజంగానే పనిచేస్తున్నాయా అంటే, మనం చిన్న చిన్న విషయాలు మనం చూస్తున్నాం, మనకు రియలైజ్ అవుతుంది పనిచేస్తున్నాయి. ఎగ్జాక్ట్. అంటే ఒక వస్తువుతో తిప్పితేనేగా నీకు ఇదైంది.
అదేవిధంగా మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వంలో పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉందో నెగటివ్ ఎనర్జీ కూడా అలాగే ఉంది. పాజిటివ్ అండ్ నెగటివ్స్తోనే విశ్వం నిర్మితమై ఉంది. అది థాట్స్లో కావచ్చు, ఎనర్జీస్ విషయంలో కావచ్చు, పవర్లో కావచ్చు. పవర్లో కూడా మీకు కరెంట్ పవర్ ఉంటుంది, అందులో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. ఉట్టి పాజిటివ్స్ ఉన్నా లైట్ వెలగదు, ఉట్టి నెగిటివ్స్ ఉన్నా లైట్ వెలగదు. అంటే ఏంటి, విశ్వం మొత్తం కూడా నెగిటివ్ అండ్ పాజిటివ్స్తో నిర్మితమై ఉంది. ఇట్స్ క్లియర్. అది మనకి మన మహర్షులు మనిషికి చుట్టూ ఆరా ఉంటుంది, ఆ ఆరా కనెక్ట్ అవుతుంది ఆ నెగిటివ్ పాజిటివ్స్తో. కనెక్ట్ అయిన ఆరా మన మీద ప్రభావం చూపిస్తుంది సింపుల్గా. అందుకే మన వల్ల ఏం చెప్తారు, ఈ ఆరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటితో కనెక్ట్ అవుతుంటాయి. కాబట్టి చాంట్ సమ్ మంత్ర, రోజు సూర్య నమస్కారాలు చేయి, టెంపుల్కి వెళ్ళు, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకో, థింక్ పాజిటివ్. నీ ఆలోచనలే నీ యొక్క ఆరా కూడా. నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తున్నా ఏం కాదు, నాకు భగవంతుడు నడలేసి నేను చేయగలను, నేను ఇది చదవగలను, నేను ఇది సాధించగలను, పాజిటివ్. నాకేమీ రాదు, నేను ఇట్లాగే అయిపోతానేమో, దట్ ఈస్ నెగిటివ్. సింపుల్. మరి ఈ రోడ్డు మీద వేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో దానికి ఒక మంత్రం కలిసింది, దానికి ఒక ఎనర్జీ కలిసింది, అదొక పదార్థం. రోడ్డు మీద వేసాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వస్తేనే కాలు కడుక్కుంటాం, ఇంట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలు కడుక్కోవాలంటారా? ఆ రోడ్డు మీద వేసినటువంటి ఆ పదార్థానికి 100% ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. నువ్వు దాన్ని తొక్కావు, కనెక్ట్ అయ్యావు. మీకు ఎందుకు, అదేదో సై మూవీలో ఒక ఏదో సమ్ గ్యాస్ రిలీజ్ చేయగానే నవ్వుతూ ఉంటారు వాళ్ళు. అది గ్యాసే కదా, నేను నవ్వాలి అంటే అది సైంటిఫికల్లీ సమ్ గ్యాస్ రిలీజ్డ్, అది నువ్వు స్మెల్గా తీసుకున్నావు, నీకైతే నవ్వునిస్తుంది. ఇంకా మనం ఇంత దీంట్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి, మా కుక్కలు ఉంటాయి, కుక్కలు ఏం చేస్తాయి, అసలు మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, కానీ ఆ స్మెల్ పట్టుకొని ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో పట్టుకుంటుంది వెళ్ళి. అంటే దాని సెన్స్ అంత మైన్యూట్గా ఉంది. ఇది ఇంకా మైన్యూట్గా ఉంటుంది ఎనర్జీ అనేటువంటిది. ఇక్కడ ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, భూతాలు దెయ్యాలు అనుకుంటారు. కాదు, భూతం వేరు, నెగటివ్ ఎనర్జీ వేరు, పిశాచం వేరు, పిశాచ జన్మ వేరు, ఒక ఆత్మ పిశాచంగా మారడం వేరు, ఆత్మ వేరు. ఇవి డిఫరెంట్ ఎనర్జీస్ మన దగ్గర ఉన్నాయి. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, సినిమాల్లో చూపిస్తున్నట్టుగా ఆత్మలు మనుషులను ఏదో చెయ్యవు. ఇది చెయ్యవు అనడానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే చెప్పాడు దీని గురించి. ఆత్మ మనిషిని ఏమీ చెయ్యదు, ఆత్మ చంపదు మనిషిని, ఆత్మని ఎవరూ చంపలేరు, ఆత్మ మనిషిని చంపదని స్పెసిఫిక్గా సినిమాల్లో చూపించేది ఆత్మను చూపిస్తారు, కానీ నిజంగా మనిషి మీద నెగటివ్ ఎనర్జీ చూపించేది ఆత్మ కాదు, పిశాచం. పిశాచ జన్మ అని ఉంటుంది. అంటే మనిషి క్రూరమైనటువంటివి లైఫ్లో చేసినప్పుడు పిశాచ జన్మ ఎత్తుతాడు. ఆ పిశాచ జన్మ ఎట్లా ఉంటుందంటే వాడికి 24 hours కాలుతూనే ఉంటుంది, మంట అయిపోతూ ఉంటుంది, కానీ మనిషి చచ్చిపోలేడు, బతికుండలేడు. దట్ ఈస్ పిశాచ జన్మ. ఆ పిశాచ జన్మకు ఒక శరీరం కావాలి. నెగటివ్ ఎనర్జీస్ ఉండేటువంటి శరీరం ఏదైతుందో దానికి కనెక్ట్ అవుతుంది. ఓకే, అందుకే ఎక్కువ నెగటివ్ ఆలోచనలు ఉండకూడదు. ఇవి ఏవైతే ఇలా తిప్పి వేస్తారో దాని చుట్టూ పిశాచాలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిమ్మకాయలు వేస్తారు చూసారా, దాని చుట్టూ పిశాచాలు తిరుగుతుంటాయి. బట్ తొక్కినప్పుడు ఆ ఎనర్జీ వ్యక్తికి కనెక్ట్ అవుతుంది. మరి అవి ఆ వ్యక్తికి కనెక్ట్ అవ్వకుండా ఉండాలంటే చేయవలసింది ఏమిటి, మన మహర్షులు ఎందుకు అందించారు, ఉదయం లేచి నువ్వు చక్కగా ఇంట్లో పూజ చేసుకో, అమ్మవారి నామం ఏదో ఒకటి చేసుకో. బెస్ట్ శ్రీమాత్రే నమః, దానికి మించిందే లేదు. అమ్మవారిది శ్రీమాత్రే నమః, నీకు ఏ పిశాచం కాదు కదా, ఏమీ చేయదు. లేదా ఓం దుమ్ దుర్గాయ నమః, ఎటువంటి నెగటివ్ ఎనర్జీ నేనేమీ చేయదు. సాయంత్రం అయితే మీ పిల్లలకి నేను ఒకటే చెప్తాను, ఆడపిల్లలకి, అమ్మ పొద్దునంతా హ్యాపీగా మీ హెయిర్ స్టైల్స్ చేసుకునేది కాదని, సాయంత్రం అయితే మాత్రం కొంచెం ముడి పెట్టేసేయండి దయచేసి, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మీరు బాధపడతారు తర్వాత. అటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఏదైనా బై ఛాన్స్ మీకు కనెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే, ఒక ఏదో అయిపోతుంది, నాకేదో సంథింగ్ నాకు నెగిటివ్ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. అది చాలా. అందుకే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జుత్తుకి సాంబ్రాణి గుగ్గిలం వేసేవారు, తెలుసు కదా, జుత్తు తలస్నానం చేసింది. ఎందుకంటే ఇవి జుత్తును ఆశ్రయించి వస్తాయి ఇవన్నీ కూడా, అందుకని అది చేయాలి. సో వీటి చుట్టూ అవి తిరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి అమ్మో భయపడాలా, ఏం భయపడక్కర్లా.
నేను చెప్పేది ఒకటి, శ్రీమాత్రే నమః అనుకుంటే చాలా సింపుల్. శ్రీమాత్రే నమః లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి, రోజు నిత్య దేవత ఆరాధన చేసుకోండి, టెంపుల్కి వెళ్ళండి. మీరు టెంపుల్కి వెళ్తే మిమ్మల్ని వదిలేస్తుంది తెలుసా అది బయట. ఎందుకు ఆలయానికి వెళ్ళమంటారు తెలుసా? మిమ్మల్ని పట్టుకున్నటువంటి పైశాచికమైన పిశాచం ఏదైతే ఉందో మీరు టెంపుల్ లోపలికి అడుగు పెడుతుండగానే అది బయటే ఉండిపోతుంది. మీరు లోపలికి వెళ్ళి ఆ ఎనర్జీతో కొంతసేపు రాగానే మీ ఆరాలో ఆ ఎనర్జీ ఫిల్ అయింది, అది మీ ఆరాలోకి ఎంటర్ అవ్వలేదు. ఇట్స్ ట్రూ. అలాగే చేతబడుల గురించి కూడా ఒక్కసారి అడిగేస్తా గురుగారు, ఎందుకంటే ఈ మధ్యన వెరీ రీసెంట్గా నేను విన్నా చేతబడులు ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా అవి జరుగుతున్నాయి అని. అయితే చేతబడి మందు పెడతారు కదా, మరుగు మందు, ఆ మందు పెట్టిన వాళ్ళు పెట్టారో లేదో చేతిలో. చేతబడి ఈజ్ డిఫరెంట్, మందు పెట్టడం ఈజ్ డిఫరెంట్ అమ్మా. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అది వేరు, ఇది వేరు. చేతబడి వేరు, చేతబడి ఈజ్ డిఫరెంట్, మందు పెట్టడం ఈజ్ చేతబడి కూడా ఈ రోజుల్లో ఉందంటారా? ఉంది అంటే ఒక విషయం అమ్మా, దాన్ని చేయడానికి చాలా సాధన కావాలి. ఈ రోజుల్లో అంత చేసేవాళ్ళు మందు పెట్టే వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారుగా. అన్నీ ఉన్నారు, మందు పెట్టే వాళ్ళు ఉన్నారు, మందు తీసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే నిజంగానే పెట్టారా, నిజంగానే పెట్టలేదా ఫీల్ అవుతున్నారా కూడా ఉంటుంది. కొంతమంది ఆ పెట్టారేమో అని ఫీల్ అవుతుంటారు, ఎవడు మందు పెట్టడు వాళ్ళకి, ఊరికే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. పసర వేసి చెప్పేయచ్చు, పసర వేస్తారు, దాన్ని తెలుసుకుంటారు. ఉన్నాయి, లేవని కాదు, ఏమీ లేదు. సింపుల్. ఇప్పుడు మనం ఏదైనా ఒక పదార్థం తిన్నాము, మనకు పడలేదు, మనకు ఒక రకమైన ఫీల్ వస్తుంది. అలాగే కొన్ని మందులు పెట్టేటువంటి విషయాలు వెంట్రుకలకు పెడతారు, బట్టలకు పెడతారు, తినే పదార్థంలో పెడతారు, రకరకాలు ఉంటాయి. బట్ ఏంటంటే అది ఇప్పుడు కాలంలో తెలుసుకునే వాళ్ళ సంఖ్య, తెలిసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. నేనేమంటానంటే నిజంగా పెట్టారు లేదు తర్వాత సంగతి, లోహ ఎక్కువ అక్కడ. ఏదో ఎవరో పెట్టేశారు, అందుకే వాళ్ళ మాట వింటున్నారు. అత్తగారి మాట వింటున్నాడు ఆయన, లేకపోతే తల్లిగారి మాట వింటున్నారు, లేకపోతే తమ్ముడు మాటే వింటాడు. ఎవరో ఫ్రెండ్ ఉన్న ఆమె ఏదో మందు పెట్టేసింది, ఈ మందు పెట్టడం లేదు అంటే ఉంది. ఆ యోగం, ఇది అయితే ఉంది, ఆ విద్య అయితే ఉంది, లేదనట్లేదు. కానీ 99% ఆఫ్ కేసెస్లో లేకపోయినా ఉందని భ్రమిస్తారంటున్నారు. ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటారా? ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి ఒకటే, మీరు తీసేవాళ్ళు కూడా ఉంటారు నేను అనట్లేదు, ఉంటారు. బట్ 100% పెట్టాలని రూల్ లేదు. మనం భావిస్తాం వాళ్ళు పెట్టేశారేమో. అంటే ఎలా తెలుస్తుంది అంటారు? ఇలా దానికి ఒక పౌడర్ లాంటిది వేసి వాటర్ పోయడం. అంటే చూడడానికి మనుషులు ఎలా ఉంటారు, మనలాగానే ఉంటారా? ఏంటి మందు పెట్టించుకున్న వాళ్ళు ఒకవేళ ఎవరైనా మందు పెట్టారు మామూలుగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం నర్వస్ ఎక్కువైపోతుంటారు వాళ్ళు, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. బట్ నేనేమంటానంటే పెట్టడము అనేది చాలా మైన్యూట్ కేసులు ఎక్కడో జరుగుతుంది. లక్షలో ఒకరికి పెడితే మిగతా 99,999 మంది పెట్టారని ఫీల్ అవుతారు. నేను అనేది అది. ఊహించుకుంటున్నావు, నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. ఊహల్లోనో భ్రమల్లోనో బ్రతకకు, ప్రాక్టికల్గా ఉండు అంటారని. అమ్మవారిని నమ్ముకో, ప్రాక్టికల్గా ఉండు, ఇంతే నేను చెప్పేది. సో అలాంటప్పుడు ఇలాంటివి కూడా ఏం చేయలేవు. అది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి టోటల్గా, అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అటు నిమ్మకాయలు తొక్కితే మనకి ఏమవుతుంది, సో దానికి ఏంటి సొల్యూషన్స్, దాంతోపాటు మరుగుమందుకు సంబంధించి, చేతబడికి సంబంధించి కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరిగా గురూజీ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.